అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ మండలంలో సాగుపై రైతులకు సూచనలు. తెలంగాణలో వానాకాలానికి అనువైన ఆముదం రకాలు గుణగణాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమనే నానుడి ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆముదం పంట రూపురేఖలే మారాయి. ఎలా అంటారా? ఒకప్పుడు బీడు భూముల్లో, పనికిరాని భూముల్లో సాగయ్యే ఈ పంటను నేడు అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు, మేలైన యాజమాన్యంతో ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు తీస్తున్నారు అనేక మంది రైతులు. ముఖ్యంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మెట్ట పంటగా అనావృష్టిని సైతం తట్టుకుని కనీస రాబడినిచ్చే ఆముదం పంటను ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే నీటి వస్తు ఉన్నవారు అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు, హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవచ్చు. తెలంగాణలో వానాకాలానికి అనువైన ఆముదం రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి ఏటా నూనె గింజల సాగు అనేది తగ్గుతూ వస్తుంది. ఇది భవిష్యత్తులో మన సాధారణ ప్రజల మీదనే ఆర్థికంగా పెనుభారం పడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనె గింజల సాగు విస్తీర్ణము పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఆముదం సాగు విషయానికి వచ్చినట్లయితే ఈ పంటని మనము వర్షాకాలంలోనూ అదేవిధంగా యాసంగిలో నీటిపారుదల కింద కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పంట. మనకి ఈ ఆముదంలో సాగుకు అనుకూలమైనటువంటి అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదలైనటువంటి సంకర రకాల విషయానికి వచ్చినట్లయితే భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి ICH5 అనేటువంటి రకము మనకి ఇది ఎరుపు రంగు కాండం కలిగి ఉండి ఆకు యొక్క పైభాగము మరియు కింది భాగంలో మైనపు పూత కలిగి ఉంటుంది. ఈ రకం ఏంటి అంటే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పచ్చదోమని కూడా మనకి సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము. ఈ రకాన్ని మనము వర్షాధారంగా సాగు చేసినట్లయితే దాదాపు 6 నుంచి 7 క్వింటాల వరకు మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి గత సంవత్సరంలో కూడా ఈ రకం సాగు అనేది అధిక మొత్తంలో జరిగింది. వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు, అంటే వర్షపాతం లేకుండా విపరీతమైనటువంటి ఎండ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకము మంచి దిగుబడులని ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక రకమైనటువంటి సంకరము ICH66. ఇది కూడా భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ నుంచి విడుదల చేయబడినటువంటి సంకర రకము. ఈ రకము కూడా ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉండి మనకి ఆకుకి ఇరువైపులా కూడా మైనపు పూత అనేది ఉంటుంది. ఈ మైనపు పూత అనేది రసం పీల్చే పురుగుల ఉధృతిని తట్టుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది.
ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పచ్చదోమని కూడా తట్టుకునేటువంటి రకము. ఈ రకాన్ని మనము వర్షాధారంగా కనుక సాగు చేసుకున్నట్లయితే దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఒక ఎకరానికి సాధించే అవకాశం ఉంది. ఇవే కాకుండా చాలా నూతనంగా విడుదలైనటువంటి ICH6 అనే రకము, ఇది కూడా మనకి నూనె గింజల పరిశోధన స్థానము హైదరాబాద్ నుంచే విడుదలవడం జరిగింది. ఇది మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. అంటే మొదటి గెల దాదాపు 80 నుంచి 90 రోజుల్లోనే కోతకు వస్తుంది. మిగతా గెలలు కూడా ఒకటేసారి కోతకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకము. ఇది కూడా మనకి ఎకరానికి దాదాపు 7 క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానమే కాకుండా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెంలో కూడా ఆముదం మీద మనకి పరిశోధనలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదల చేయబడినటువంటి PCH111 అనేటువంటి రకము, ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. ఆకుకి ఒక కింది వైపు మాత్రమే మైనపు పూత కలిగి ఉండి ఈ రకం కూడా మనకి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదే ఎక్కడైనా కానీ మనకి తెల్లదోమ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు అటువంటి ప్రాంతాలలో ఈ రకాన్ని సాగు చేసినట్లయితే దోమ ఉధృతి తక్కువగా ఉండి పంట అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. దాని ద్వారా మనకి దిగుబడులు కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్నటువంటి అన్ని సంకర రకాలతో పోలిస్తే చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము ఇది. ఈ రకాన్ని మనము వర్షాధారంగా కనుక సాగు చేసినట్లయితే దాదాపు ఒక 6 క్వింటాళ్ళ వరకు మనకి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ PCH111 అనేటువంటి రకం యొక్క విత్తనాలు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు తెలిపినటువంటి ICH5, ICH66 మరియు ICH6 యొక్క విత్తనాలు మనకి భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయి. ఈ సంకర రకాలే కాకుండా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడిన సూటి రకాలు కూడా మనకి వర్షాధారంగా సాగు చేసినప్పుడు మంచి దిగుబడులు అనేవి అందిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా PCS 262 అనే ప్రగతి అనేటువంటి రకము, ఇది బెట్టను కూడా తట్టుకుంటుంది కొద్దిమేర. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి సూటి రకాలతో పోలిస్తే ఇది చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకం. అంటే దాదాపు ఒక 80 నుంచి 90 రోజుల్లోనే మొదటి గెల అనేది కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి 30 నుంచి 40 రోజులకు రెండవ వరుస గెలలు, ఆ తర్వాత 30 నుంచి 40 రోజులకి మూడవ వరుస గెలలు అనేవి కోతకి వస్తాయి. ఈ రకం కూడా మనకి వర్షాధారంగా సాగు చేస్తే ఒక 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మంచి నాణ్యమైనటువంటి రకాలని, అధిక దిగుబడులు ఇచ్చేటువంటి రకాలని, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని అధిక లాభాల్ని సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక వ్యవసాయ పరిస్థితి ఉన్న మండలం దక్షిణ మండలం. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు ఈ దక్షిణ మండలం క్రిందకు వస్తాయి. ఇక్కడ వర్షపాతం కొంత భాగం నైరుతి రుతుపవనాలతోనూ, మరికొంత భాగం ఈశాన్య రుతుపవనాలతోనూ నమోదవుతుంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల 10 నుంచి 20% వర్షభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.1 లక్షల హెక్టార్ల పంట ఎల్నినో వల్ల ప్రభావితం అవుతుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా దక్షిణ మండలంలో వరితో పాటు వేరుశనగ, కంది, మినుము, పెసర, రాగి, కొర్ర వంటి మెట్ట పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఎల్నినో నేపథ్యంలో దక్షిణ మండలంలో వేసుకోదగ్గ పంటలు, వాటిల్లో రకాలు, పంటల సరళిపై రైతులకు సూచనలు అందిస్తున్నారు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ వి చంద్రిక. మన దక్షిణ మండలంలో ప్రధానంగా 5 జిల్లాలు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు జిల్లాలు. ఈ జిల్లాల్లో ప్రధాన పంటలు ఏమంటే మనకి వేరుశనగ, కంది, ఆముదము మరియు చిరుధాన్యాలు, అపరాలు, మరియు నెల్లూరు జిల్లాలో వరి ఈ ప్రధాన పంటలు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి మన రైతులు సమాయత్తం అవుతున్నారు. అంటే దుక్కుకొని విత్తనాలు సేకరించుకునే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు మనకి మృగశిర కార్తె జూన్ 8 నుంచి 22 వరకు ఈ సంవత్సరము కార్తె ఉంది. అంటే మృగశిర కార్తె అంటే మనకి విత్తనాలు విత్తుకోవడానికి అనువైన సమయము.
అంటే విత్తనాలు సేకరించుకొని దుక్కుకొని సరైన అదనంలో పంట విత్తనం పడితే పంట బాగా వస్తుందని రైతుల నమ్మకము. కానీ ప్రస్తుతము ఎల్నినో ప్రభావం ఉంది అని మనకి శాస్త్రజ్ఞులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఎల్నినో అనేది ఒక వాతావరణ ప్రక్రియ. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాలు ఉష్ణోగ్రత వేడెక్కటం వలన, ఈ ఉష్ణోగ్రత పీడనం వలన కలిగే తేడాల వలన వచ్చే ఉపద్రవం అన్నమాట ఇది. పోయిన సంవత్సరం లానినో వలన మనకి ఎక్కువ వర్షాలు మనకు చూసాము. అదే ఈ సంవత్సరం ఎల్నినో అనే ప్రభావం ఆ ఉష్ణోగ్రత పీడనం డిఫరెన్స్ వల్ల మనకు వస్తుందంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మనకి భారత వాతావరణ శాఖ ముందస్తుగా మనకి హెచ్చరికలు పంపుతున్నారు. అంటే 10 నుంచి 20% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు అని మనకి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.1 లక్షల హెక్టార్లో సాగయ్యే పంటలపైన ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందస్తుగా మనకి శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఎల్నినో అంటే మనకి 10 నుంచి 20% వర్షాభావ పరిస్థితులు, వర్షం తక్కువగా కురిసే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టుగా ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు, వాటి రకాల గురించి శాస్త్రజ్ఞులు రైతులకి అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశము. ఈ దక్షిణ మండలంలో ముందుగా ప్రధానంగా వేరుశనగ పంట మనకి ప్రధానమైన పంట. ఈ వేరుశనగ పంట విత్తుకోవడానికి మనకి జూన్ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు అనుకూలమైన సమయం. వేరుశనగలో మేలైన రకాలు, ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలు ఏమంటే ధరణి, విశిష్ట, కదిరి లేపాక్షి అండ్ ధీరజ్. ఈ రకాలు మేలైనవిగా శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఈ రకాలు మనకి ఆర్ఆర్ఎస్ తిరుపతి మరియు ఏఆర్ఎస్ కదిరి, ఏఆర్ఎస్ ఊటుకూరు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు నెల్లూరు, కలికిరిలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ బెట్టను తట్టుకునే స్వల్పకాలిక రకాలు రైతులు ఎంచుకుంటే మనం ఈ ఎల్నినో పరిస్థితులను తట్టుకోవడానికి ఎంతో మేలుగా ఉంటుంది. అంతే జూలై 2వ పక్షంలో కూడా మనకి మనకి వర్షాలు కురవకపోతే జూలై నెలాఖరి వరకు కూడా మనం ఈ వేరుశనగ విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆగస్టు నెలలో అయితే మనం వేరుశనగ విత్తుకోవడం అంత లాభదాయకం కాదని మన శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో అయితే ప్రత్యామ్నాయ పంటలు, వేరుశనగకి ప్రత్యామ్నాయంగా కంది కానీ, ఆముదం కానీ, అపరాలు కానీ, చిరుధాన్యాలు, ముఖ్యంగా అన్ని స్వల్పకాలిక రకాలు 70 నుంచి 90 రోజుల్లోప కోతకొచ్చే పంట రకాలను మనము ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల్ని, బెట్ట పరిస్థితుల్ని తట్టుకొని రైతులు ఎంతో కొంత దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రైతులు సరైన అదనలో, అంటే తేమ మనకి భూమిలో సరైన అదను ఉన్నప్పుడు మనము విత్తనాలు విత్తుకోవాలి. అంతేకాకుండా వేరుశనగతో పాటు అంతర పంటలు కంది కానీ, ఆముదం కానీ, ఇంకా చిరుధాన్యాలు కానీ, అపరాలు కానీ అట్లాంటివి అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతుకి ఒక పంట పోయినా కానీ రెండొక పంటలో ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో వేరుశనగ, కంది 7:1 నిష్పత్తి కానీ, వేరుశనగ, ఆముదం 7:1 నిష్పత్తులు కానీ అంతర పంటలుగా చాలా ప్రాముఖ్యత పొందాయి. కాబట్టి కందిలో మేలైన రకాలు ఎల్ఆర్జీ 52, టీఆర్జీ 59 అనే రకాలు ఇక్కడ మనకి అందుబాటులో కూడా ఉన్నాయి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో. కాబట్టి ఈ 2 రకాలను ఎంచుకొని వేరుశనగతో పాటు 7:1 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకున్నట్లయితే ఎంతో కొంత దిగుబడిని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో ఆముదం 7:1 నిష్పత్తిలో ICH 5, ICH 66 అనే హైబ్రిడ్స్ అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. పశువుల కొరకు పశుగ్రాసం చాలా అవసరము. ఈ వర్షాభావ పరిస్థితుల్లో పశువుల మేత కొరకు ప్రతి రైతు తన పొలంలో ఒక 10% భూమిలో పశుగ్రాసాలని పెంచుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా కూడా చూసుకున్నట్లు ఉంటుంది. అంతర పంటలు అనేది తప్పనిసరిగా ప్రతి రైతు పాటించాలి. చిరుధాన్యాలు, కొర్ర, రాగి అటువంటి పంటలు మనకి అంతర పంటలుగా వేసుకోవడానికి స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజుల్లో పంటకు వచ్చే రకాలు వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కొర్రలో ముఖ్య రకాలు గరుడ, సూర్యనంది, మహానంది, రేనాడు ఇట్లాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. తర్వాత జొన్న ఒక ముఖ్య వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంట. మనము ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు సకాలంలో పడకపోయినట్లయితే ముఖ్య ప్రత్యామ్నాయ పంట జొన్న అటు పశుగ్రాసంగా పనికొస్తుంది, ఇటు రైతుకు ఎంతో కొంత దిగుబడి ఇస్తుంది. కాబట్టి జొన్న NTJ 5 అనే రకము అధిక దిగుబడినిచ్చి బెట్ట పరిస్థితులను బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఆగస్టులో కూడా మనకి వర్షాలు సకాలంలో రాకపోతే మనము అలసంద, సెప్టెంబర్లో అలసంద కానీ లేకపోతే ఉలవ కానీ
ఉలవ ఈ 2 పంటలని అయితే మనము వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఇటు విత్తనాలకు కూడా మనకు పనికొస్తుంది. అలసంద TPTC 29 అనే రకము మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉలవ అనంతపూర్ నుంచి రిలీజ్ అయిన వెరైటీ అనంతపూర్ 11 అనే ఉలవ రకం అయితే చాలా బెట్ట పరిస్థితులు తట్టుకొని విత్తనానికి మరియు మనకు పశుగ్రాసాన్ని ఇవ్వడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అపరాల్లో మినుము TBG 104 అనే రకం అయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో కూడా అందుబాటులో ఉంది. ఈ విత్తనము TBG 104 అనే రకం కూడా మనకి బెట్ట పరిస్థితులను బాగా తట్టుకొని దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెసర్లో అయితే LGG 420, LGG 630 అనే రకాలు మనకి అనువైనవి పెసర్లో. అంటే వేరుశనగలో అంతర పంటలుగా కంది కానీ ఆముదం కానీ ఈ చిరుధాన్యాలు కానీ అపరాలను కానీ వేసుకున్నట్లయితే రైతులకు ఒక పంట పోయినా రెండొక పంట ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా రైతుకి పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్య సూచన ఏమంటే మనకి చిత్తూరు, తిరుపతి మరియు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పండ్ల తోటలు ముఖ్యంగా ఈ మామిడి, నిమ్మ తోటలు అధికంగా ఉన్నప్పుడు వాటిలో అంతర పంటగా మన ఉలవ కానీ అలసంద కానీ వేసుకున్నట్లయితే నేల సారవంతం అవటమే కాకుండా రైతుకు ఎంతో కొంత పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుందని మేము సూచిస్తున్నాము. అంటే ఈ సంవత్సరం మనకి ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాభావం ఉంటుందని శాస్త్రజ్ఞులు మనకి సూచించడం వలన రైతుల్ని ముందుగానే మనము హెచ్చరించడం జరుగుతుంది. మా శాస్త్రజ్ఞులు కూడా ప్రతి మండలంలో ఈ విషయాల్ని మనకు రైతులకి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. 10 నుంచి 20% వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే మనకు స్వల్పకాలిక పంటల్ని ముఖ్యంగా అంతర పంటల్ని వేసుకొని రైతులు నష్టపోకుండా ఎంతో కొంత వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఆశిస్తున్నాం. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృష్టి రూపం మీకోసం. నిమ్మ, బత్తాయి చెట్లు వేరుకుళ్ళు తెగులు సోకి ఎండి చనిపోతున్నాయి. నివారణ ఎలానో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి నరసింహారెడ్డి. బత్తాయి నిమ్మలో ముఖ్యంగా మనకు మేజర్ సమస్యగా చెప్పుకునే తెగులు అనుకుంటే మనకు వేరుకులు తెగులు అండి. ఇది ఫ్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల మనకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ కండిషన్లో ఈ శిలీంధ్రం అనేది ఎక్కువగా పెరిగి విపరీతంగా పూత వచ్చేసి పిందెలు ఉన్నప్పుడు చెట్టు ఎండిపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కొత్తగా తోటలు పెట్టుకునే రైతులు ఈ శిలీంధ్రము అంటే వృద్ధి చెందకుండా మన భూములలో ముఖ్యంగా మనకు నాటిన ప్రతి సంవత్సరం అంటే మొదటి సంవత్సరం నుంచే మనకు ట్రైకోడర్మా విరిడే అనే మనము శిలీంధ్రం, ఇది కూడా ఒక శిలీంధ్రం అంటారంటే దీన్ని బయోకంట్రోల్ ఏజెంట్గా వాడుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువులో మరియు 10 కిలోల వేపపిండి 1 కిలో ట్రైకోడర్మా కలుపుకొని తోటలలో నీడ పట్టున అంటే ఒక షెడ్ కింద కానీ లేదంటే చెట్టు నీడలో కానీ వృద్ధి చేసుకున్నట్టయితే దాన్ని ఒక మండెలాగా కట్టేసి పైన గోనె పట్టాలు కనుక కప్పి నీళ్లు చల్లినట్టయితే అంటే మనం 2-3 రోజులకు ఒకసారి నీటి తడులు అంటే పైన చిలకరించినట్టయితే ఒక 30 నుంచి 40 రోజులలో ఈ శిలీంధ్రం అనేది ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రం అనేది బాగా పెరగటం జరుగుతుంది. పశువుల పెంట పైన మనకు బూజులాగా ఏర్పడి మనకు ఒక 100 కిలోల ఈ శిలీంధ్రం అనేది తయారవుతుంది. వృద్ధి చేసుకున్న ట్రైకోడర్మాను ప్రతి చెట్టుకు 10 కిలోలు వేసుకున్నట్టయితే ఈ మన ఫ్యుజేరియం అనే శిలీంధ్రాన్ని అరికట్టి ఈ వేరుకుళ్ళు రాకుండా చేస్తుంది. పెద్ద చెట్లయితే అంటే 5 సంవత్సరాలు ఆ పైబడిన చెట్లయితే ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 6 కిలోల వేపపిండి వేసుకున్నట్టయితే ఈ ఫ్యుజేరియం అనే శిలీంధ్రాన్ని సమర్థవంతంగా ఈ వేపపిండి అనేది అరికడుతుంది. పూత పిందె సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే ఫ్యుజేరియం అనే శిలీంధ్రం కూడా మన తోటలలో చెట్లలో ఎక్కువగా కాకుండా మనం అరికట్టవచ్చు. సూక్ష్మధాతు లోపాలు కనుక ఉండి మనకు తగినంత నీరు ఇవ్వకపోవటం వల్ల ఫ్యుజేరియం ఉధృతి ఎక్కువై వేరుకుళ్ళు అంటే విపరీతంగా పూత పిందె రావటం, వేరుకుళ్ళు వల్ల చెట్లు చనిపోవటం జరుగుతుంది. కాబట్టి మనకు కొత్త తోటలలో అయితే జూన్, జూలై, ఆగస్టు మాసంలో ఈ గ్రీన్ మాన్యూర్ అంతర పంటగా అంటే ఈ జనుముని అంతర పంటగా వేసుకొని దుక్కిలో దున్ని వేసుకున్నట్టయితే మనకు ఈ సూక్ష్మ ధాతు లోపాలు అనేది కూడా కనిపించవండి. అలాగే సూక్ష్మధాతు లోపాలు ఉన్నట్టయితే మనకు ఫార్ములా 4 5 గ్రాములు మరియు మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులో సాగు పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రైతులు అధిక శాతం మిరప, పత్తి పంటలు సాగు చేస్తారు. వేసవి పత్తిని ఇప్పటికే రైతులు విత్తుకున్నారు. వ్యవసాయ శాఖ పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. మిరప, పత్తి విత్తనాలను ప్రైవేటు కంపెనీల ద్వారా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తంగా 2-3 వర్షాలు కురిస్తే పల్నాడు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ 2026 సంవత్సరానికి సంబంధించి మన ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా మరి పల్నాడు ప్రాంతాల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి పల్నాడు ప్రాంతంలో మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, అట్లాగే పిడుగురాళ్ల, బొల్లపల్లి మండలాల్లో ఇప్పటికే కాటన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేపాటికి 1,60,000 హెక్టార్లలో టీపీ హౌస్ నుంచి మనకు సాధారణమైనటువంటి నార్మల్ ఏరియా రావడం జరిగింది. దానిలో భాగంగా 86,000 హెక్టార్లకు వచ్చి కాటను, అలాగే 42,000 హెక్టార్లు వచ్చి ప్యాడీ, అలాగే 30,000 హెక్టార్లు వచ్చి పల్సెస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి కాటన్ పరంగా విత్తనాలకు ఇబ్బంది లేదు. అట్లాగే ప్యాడీ పరంగా కూడా మన విత్తనాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అట్లాగే కందులు అయితే ఫార్మర్ టు ఫార్మరు, లేదంటే లోకల్ కూడా మనకి సీడ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. రైతు సోదరులు ఓ పక్కన పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకొని ఇప్పుడు ఈ విధంగా భూమి కూడా రెడీ చేసుకోవడం జరిగింది. గట్టిగా 2-3 వర్షాలు కనుక పడినట్లయితే వ్యవసాయ పనుల్లో రైతు సోదరులందరూ కూడా నిమగ్నమయ్యే అవకాశం ఉంది. వర్షం పడేదాన్ని బట్టి కూడా కౌళ్ళు కూడా వెంటనే ఫిక్స్ చేసుకుని రైతు సోదరులు కూడా సిద్ధంగా ఉన్నారు. మనకి సంబంధించి సబ్సిడీ పోయినటువంటి ప్యాడీ విత్తనాలు కానీ అవి కూడా మేము సిద్ధం చేసుకున్నాం. అట్లాగే పచ్చిరొట్ట విత్తనాలు ఏదైతే ఉన్నాయో మనకి 7,094 క్వింటాళ్ళు మనకి జిల్లా కేటాయించడం జరిగింది. అవి కూడా దాదాపుగా 1,500 క్వింటాల వరకు సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాలో సుమారు 92,000 హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేస్తూ ఉంటారు. కొందరు రైతులు వేసవి పత్తి సాగును ముందుగా ప్రారంభించారు. మాచర్ల, దుర్గి, కారంపూడి, గురజాల, బొల్లాపల్లి తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో వేసవి పత్తిని విత్తారు. ప్రస్తుతం మిరప రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విత్తనాలు తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. వర్షాలు ఇంకా ఊపందుకోకపోవటం వల్ల విత్తన కొనుగోళ్లు కొంత నెమ్మదిగా జరుగుతున్నాయని, మరో 1-10 రోజుల్లో సీజన్ వేగం పుంజుకుంటుందని అంటున్నారు. వర్షాల కోసం రైతులు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ బోర్వెల్స్ ఉన్న వాళ్ళు సమ్మర్ కాటన్ కొంచెం అగ్రెసివ్గా వేశారు. వేసినంత వరకైనా ఒక రకంగా పర్లేదు, బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి రైతులు బోర్వెల్స్ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ కాటన్కి వెళ్ళిపోయారండి. ఈ కాటన్ అయిపోయిన తర్వాత రేపు సెప్టెంబర్, అక్టోబర్లో ఈ కాటన్ తీసేసుకున్న తర్వాత డిమాండ్ని బట్టి అప్పుడు చిల్లీకి కానీ లేక మెయిజ్ ప్రొడక్షన్కి కానీ రెడ్ గ్రామ్కి కానీ వెళ్తారండి. మిర్చి ఇప్పటికి ఈ సంవత్సరానికి అయితే లాస్ట్ ఇయర్ బాగానే రైతులకి కొంచెం లాభదాయకంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు గత బ్యాక్గా ఉన్నాయి కాబట్టి ఇంకా రైతులు అంత ముందుకు అయితే రాలేదు. రేట్ ఒకటి లాస్ట్ ఇయర్ దిగుబడులు కూడా బాగానే వచ్చినాయి. కొంచెం తాలు శాతం తక్కువగానే వచ్చింది. కొంచెం తక్కువగా ఏకరేజ్ చేయటం వలన హమాలీస్ కూడా కొంచెం అనుకూలంగానే రైతులకు దొరికారు. కొంచెం అది కూడా కొంత ప్లస్ పాయింట్ అయింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అంత ఘోరంగా ఎప్పుడు లేవండి. ఏదైనా 20-30% అండర్ సేల్లోనే అమ్ముతున్నాము. 900 రూపాయల ప్యాకెట్ వచ్చేసి 600 రూపాయలకి కాటన్ అమ్ముతున్నాం. మిరపిత్తనాలు కూడా 600-700 రూపాయలు అన్న ప్యాకెట్ కూడా 400-450 రూపాయలకి అమ్ముతున్నాము. 1000 రూపాయలు ఉన్న చిల్లీ ప్యాకెట్ కూడా 700-750 రూపాయలకి ఎక్కువగా సేల్ చేస్తున్నాడు. అంటే కంపెనీలు ప్రొడక్షన్ ఎక్కువైంది, ప్లస్ ఇప్పుడు రైతులు కూడా అంత అవేర్నెస్గా పర్చేజ్ చేయడానికి రాలేదు. కవులు కొంచెం ఈ చిల్లి వలన ఒక 5-10% పెరిగింది. ఇంతకుముందు 20,000 ఉన్నది ఒక 5,000 పెరిగి 20-25,000 దాకా వెళ్ళింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ అన్నీ సఫిషియెంట్ ఉన్న ల్యాండ్స్ అయితే. సీజన్కి అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇబ్బంది లేదు, కానీ ఎల్నో ప్రభావం వలన కొంత రైతులు కూడా భయపడుతున్నారు ఎట్లా ఉంటుందో ఏందనేది. లాస్ట్ ఇయర్ మిర్చికి రేటు ఉంది కదా, కొంత మన మిర్చికి డైవర్ట్ అయిపోయేవాళ్ళు మిర్చికి, అట్లా రకరకాల క్రాప్స్, కందులకు పోయేవాళ్ళు కందులు, కాకపోతే మొక్కజొన్న పోయేవాళ్ళు రేపు మొక్కజొన్నకి, అట్లా రకరకాల క్రాప్స్కి డైవర్ట్ అయిపోతాం. పత్తి అనేది అంటే లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదండి. లాస్ట్ ఇయర్ మీద అంతా సమ్మర్ కాటనే సార్. తర్వాత వర్షాకాలం అనేది పత్తి అనేది ఈ ఏరియాలో మాచర్ల సెంటర్లో అనేది ఉండదు. మేజర్ అనేది ఏంటంటే వీళ్ళు మే ఎండింగ్ కల్లా వేసేది మొత్తం వేసేస్తారు. మే తర్వాత ఇక్కడ ఏమి ఉండదు. వీళ్ళు ఇక్కడ విత్తనాలు అయితే రైతులు చాలా తక్కువ అండి. 80%-90% నర్సరీలకి వెళ్ళిపోతారు. ఇక్కడ రాబోయే రోజుల్లో అయితే విత్తనాలకైతే పెద్ద డిమాండ్ అనేది ఏమి ఉండదండి. మేము అమ్మే రేట్లు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఏరియా పెరుగుతుంది, ఇంకా విత్తనాల రేట్లు పెరుగుతాయి అనుకున్నాం, కానీ ఆ విధంగా అయితే సిచ్యువేషన్ కనబట్టలా. ఎల్నినో ప్రభావం ఖరీఫ్ సాగుపై ఉంటుందనే భయం రైతులను వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాల్సిన అవసరం ఉంది.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.